నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గోటి యొక్క అందం అత్యంత అద్భుతాన్ని అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తుంది. వివిధ రకాలైన గోళ్ళు ఉంటాయి. ప్రతి వాళ్ళకి రకరకాల గోళ్ళు, అందరికీ ఒక రకంగా ఉండవు కదా. ఈ గోళ్ళల్లో పొడవు కన్నా కొంత వెడల్పుగా ఉన్నటువంటి భాగం అధికంగా ఉండి తట్ట మాదిరిగా కనుక ఉంటే ఒక శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం పరిపూర్ణంగా వస్తుంది. ఈ విధంగా ఉండాలన్నమాట. ఇట్లా ఉన్న వాళ్ళకి ఒక శాస్త్రం పైన పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వస్తుంది. చొరవ, చురుకుదనం, సమయస్ఫూర్తి, ఆదర్శాలు, చక్కని ఆచరణ కలవారై ఉంటారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఉత్తమమైన జాతకంగా కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఇకపోతే పొడవుగా ఉండి గోరు మధ్య భాగం కొద్దిగా ఉబ్బినట్టుగా ఉండి కింది భాగం వేళ్ళు వైపు కొంత వంగిన గోళ్ళు ఉన్నట్లయితే ఈ జాతకులు నిస్వార్థులు, పరోపకారులుగా ఉంటారు. నిర్మలమైన, ఉదాత్తమైన, సువిశాలమైన గుండె కలిగిన వారుగా ఉంటారు. చాలా ఉదాత్తులు, ఉత్తములుగా. వీళ్ళు నిస్సత్తువ, కంఠ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కూడాను సంభవించవచ్చు. అలాగే పొడవుగా, స్వల్పంగా, వెడల్పు కొద్దిగా తక్కువ ఉన్నటువంటి వాళ్ళు చంచల కోప స్వభావంతో కనిపిస్తారు. పొడవుగా, సన్నంగా గోళ్ళు గనక ఉన్నట్లయితే ప్రతి పనికి వెనక ముందు సందేహం పడుతూ ఉంటారు. నా వల్ల కాదులే, ఇప్పుడు కాదులే, నేను వెళ్ళలే. సరస్వతీ నది పుష్కరాలు వచ్చినాయి, వస్తావా అంటే ఏముంటాయి, నీళ్లు ఉండవులే అక్కడ, అంతా కొద్దిగా వాటరు, ఏం వెళ్తాం, అయినా 5 కిలోమీటర్ల దూరంలో ఆపేస్తున్నట్టు వాహనాలు, మనం 5 కిలోమీటర్లు నడిచెళ్ళద్దు అనే నిస్సందేహాలు వస్తాయన్నమాట. ఆ గోళ్ళు ఉన్నవాళ్ళు ఆ డైలాగులు వేస్తుంటారు. ఎట్లాగైనా సరే వెళ్ళి స్నానం చేయాలన్న వాళ్ళు వేరే ఉంటారు. అట్లా అన్నమాట. ఓర్పు, నేర్పు తక్కువగా ఉంటుంది వాళ్ళలో. పొడవుగా, సన్నగా ఉన్నటువంటి గోళ్ళు ఉన్న వాళ్ళలో ఓర్పు ఉంటుంది. అలాగే అర్ధచంద్రాకారం గోళ్ళు కనుక ఉంటే, అంటే గోళ్ళు కింద భాగాన అర్ధచంద్రాకారం చిన్నది, అలా కనుక ఉంటే గుణవంతులండి. వీళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు. వీళ్ళకి పెద్దగా వ్యాధులు ఇంకా రావు. ఎప్పుడైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చి గుండె పట్టినట్టు ఉంటుంది, మందు వేసుకుంటే సరిపోతుంది. పొడవుగాను పక్కకు వంగినగా ఉన్నటువంటి గోళ్ళు ఉన్నవాళ్ళు అశుభానికి గురవుతారు. ఈ గోళ్ళు ఉన్నాయి చూసారా, కొంతమందికి పొడవుగా వంగి ఇట్లా లావుగా వస్తుంది, ఇట్లా వంగుతుంది. ఆ పుట్టుకతోనే అట్లా వంగినట్టుగా ఉంటాయి గోళ్ళు. ఇదేంటి ఇట్లా ఉన్నాయంటే అది అంతే, కర్మరీత్యా వస్తాయి. ఇట్లాంటి వాళ్ళకి తప్పనిసరిగా అనారోగ్యాలు వస్తాయి, దగ్గులు ఉంటాయి, క్షయ, కఫం ఇవన్నీ సోకుతాయి, నిస్సత్తువుగా ఉంటారు. ఇక పొట్టి గోళ్ళు ఉంటాయి. కొంతమందికి చాలా పొట్టిగా ఉంటాయి, చిన్న గోరే ఉంటుంది. వేలు చూడకపోతే పెద్దది, గోరు చూడకపోతే చిన్నది. పట్టుదల, చొరవ, చురుకుదనం ఎక్కువ ఉంటుంది వీళ్ళలో. మాట్లాడితే నేను సాధిస్తాను గురు అంటాడు. చురుకుదనం కూడా ఉంటుంది. జిజ్ఞాస, ఆలోచన, ఆచరణ, ఆదర్శాలు ఇవన్నీ గుణగణాలు అత్యధికంగా కనిపిస్తాయి. మొండితనం కూడా ఉంటుంది. ఒక్కోసారి నేను సాధిస్తానంటూ ఉంటారు. ఇక చాలా పొట్టి గోళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. 1/4 పొడవు, వెడల్పు ఎక్కువ. అలా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మంచి, చెడు, న్యాయాన్యాయాల గురించి విచారించే లక్షణం, స్ఫూర్తి, చొరవ, బుద్ధి కుశలత వీరి సొత్తుగా ఉంటుంది అని చెప్పేసి చెప్పచ్చు. గోళ్ళు మెత్తనివై చేయి గనక బాగున్నట్లయితే
వీళ్ళు చక్కగా ద్విగుణీకృతులవుతారు. అన్ని రంగాలలో విజయాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. పొట్టి గోళ్ళు చాలా వెడల్పుగా ఉన్నట్లయితే దేశదిమ్మరులుగా ఉంటారు. వెళ్ళిపోతారు ఇంట్లో చెప్పా పెట్టకుండా, టాటా వీడికోలు అంటూ. ఇక మళ్ళీ తిరిగిరారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఎప్పుడో వస్తారు. అట్లాంటి గోళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అంటే దీర్ఘచతురాకారంగా పొడుగ్గా ఉండి విశాలం వెడల్పుగా ఉన్నటువంటి వాళ్ళ చేతులు చెప్పా పెట్టకుండా వెళ్ళే లక్షణాలు ఉంటాయి. పొట్టిగా గట్టిగా ఉన్నటువంటి గోళ్ళు ఉన్నట్లయితే కాఠిన్యాన్ని బట్టి వీరు కఠిన చిత్తులు, చొరవ చురుకుదనం వాళ్ళు కాస్త ఎక్కువగా ఉంటాయి. మాట్లాడితే నేను వెళ్తున్నాను అంటారు, ముందడుగు వేస్తూ ఉంటారు. పొట్టిగా ఉన్న గోళ్ళు మెత్తగా మృదువుగా ఉన్నట్లయితే చాలా సున్నితంగా ఉంటారు. మృదుమధురంగా మాట్లాడే స్వభావం ఎక్కువగా ఉంటుంది. వేలి గోళ్ళు గనక చిన్నగా పొట్టిగా త్రిభుజాకారంగా ఉండి అడుగు భాగం కోణంగా ఉంటుంది. ఇలా ఉండి అడుగు భాగం కోణంగా ఉంటుంది. ఇలా కోణంగా ఉన్నటువంటి వాళ్ళు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు. అవసరమైతే పలకరిస్తారు, లేదా నాకు ఎందుకు పోవాయా అంటారు. ఒంటరితనానికి ఇష్టపడతారు. కుటుంబ పరిస్థితులు బాగాలేనప్పుడు ఆందోళన, ఏ పని చేయక సోమరిపోతులా నిద్రపోతూ ఉంటారు. ఈ గోరు లక్షణం అదనమాట. అట్లాగే వెడల్పు గోరు వీళ్ళకి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కాబట్టి శారీరక శ్రమ చేయగలుగుతారు. బలిష్టంగా స్ఫూర్తిగా చక్కని సమయపాలన గలవారుగా ఉంటారు. క్రమశిక్షణతో సుఖకరమైన జీవితాన్ని పొందుతారు. ఇది వెడల్పుగా ఉండి చక్కగా ఉంటే గోరు. అట్లాగే వెడల్పుగా ఉండి అడుగు భాగంలో మాంసమందు చొచ్చి వంపు తిరిగినట్లయితే, వెడల్పుగా ఉన్న అడుగు భాగానికి చొచ్చుకుపోయి అట్లా వెడల్పుగా కనుక వచ్చినట్లయితే ఓర్పు, నేర్పు, క్రమశిక్షణ, శక్తి సామర్థ్యం, దీక్ష, పట్టుదల ఈ లక్షణాలు కలిగి చక్కటి యోగవంతులై జీవితాన్ని పొందుతారు. వెడల్పు ఎక్కువగా ఉండి పొడవు తక్కువై తట్టు మాదిరి గోళ్ళు గనక ఉంటే క్షణికావేశం, కోపతాపాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి గోళ్ళున్న వాళ్ళలో పలక వంటి గోళ్ళు, కొంతమంది గోళ్ళు చూడగానే పలకలాగే ఉంటుంది. పలక వీళ్ళ కోపదారి తత్వం ఎక్కువ. మాట్లాడితే కోపం, సోమరులుగా ఉంటారు. మాట్లాడితే నిద్రపోవాలి సార్, టైం ఈజ్ ఓవర్ అంటుంటారు. నిత్య రోగిష్ఠులు, ఎప్పుడు ఏదో ఒక వ్యాధి, నాకు ఇక్కడ పట్టేసింది, అక్కడ పట్టేసింది, కాళ్ళు పట్టేసాయి, అబ్బబ్బబ్బబ్బా అంటూ ఉంటారు. ఈ గోళ్ళు ఉన్నటువంటి వాళ్ళు. నిలువు గీతలు గల గోళ్ళు అంటే నారలు, చారలు, పలకలు, ఈ గోళ్ళ మీద గీతలు ఉంటాయి కొంతమందికి. అనారోగ్య లక్షణానికి నాంది ఇది. గోళ్ళ మీద గీతలు పడకూడదు అసలు. అలా గీతలు కనుక పడ్డట్టయితే అనారోగ్య లక్షణం, నీరసం. అడ్డు గీతలు కనుక పడితే ఎప్పుడూ నిస్సత్తువుగానే ఉంటారు. మాట్లాడితే నీరసం, ఏం సార్ ఇప్పుడు వచ్చారు అంటాడు. ఏంటో బాబు అంటే ఏం లేదు సార్ నీరసంగా ఉందంటాడు. ఇంకా వాడు వర్క్ చేసేదే ఉంది, మనం చెప్పేదే ఉంది. అది అలాగే బాదం గింజ ఆకారంలో గోళ్ళు ఉంటాయి కొంతమందికి. బాదం పప్పు. సద్గుణ సంపన్నులు, సత్ప్రవర్తన, అనుభవం, జ్ఞానం కలిగిన వాళ్ళుగా ఉంటారు. బాదంకాయ షేపు అన్నమాట బాదం గింజ. వంకర గోళ్ళు కనుక ఉంటే దుష్ట స్వభావులుగా ఉంటారు. గుండ్రని గోళ్ళు ఉన్నవాళ్ళు సర్వసద్గుణ సంపన్నులుగా చెప్పబడ్డారు. ఇలా చూడగానే గుండ్రంగా ఉంటుంది చక్కగా గోరు. వాళ్ళు సద్గుణ సంపన్నులుట, జ్ఞాన ధనికులు, నిర్మలమైన మనస్సు, పవిత్రవంతమైనటువంటి హృదయం, ఉదాత్తమైన ఆలోచనలు, భోగలాలస జీవితాన్ని పొందుతారు అని చెప్పేసి శాస్త్రం. సన్నని
కొత్తటి గోళ్ళు ఉన్నట్లయితే ఎప్పుడూ రోగిష్ఠులే, అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారన్నమాట. చాట వంటి గోళ్ళు కనుక ఉంటే సోమరులుగా జీవితాన్ని గడుపుతారు. చాట చాట అంటూ పడుకోవటమే పొద్దుకులు. ఎగుడు దిగుడు ఎత్తు వంకరలు ఉన్నటువంటి గోళ్ళు నిరుత్సాహం, నిర్లిప్తత, వైరాగ్యం. మాట్లాడితే ఏది శాశ్వతం కనుక ఎందుకులే సార్ మనకి ఏది శాశ్వతం, అంతా కట్టుకుపోతామా ఏంది అని మాట్లాడి మన్ని కూడా కాసేపు నిస్సత్తు వచ్చేట్టుగా చేసిపోతూ ఉంటారు. పోకల తీరు, తాబేటి బుర్ర తీరు పైకి ఉబ్బిన ఉన్న గోళ్ళు. వీడు చాలా సుఖజీవులు. తాబేటి కాయ ఉంటుంది చూసారా, అట్లా. ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, కీర్తి ప్రతిష్టలు చాలా సంతృప్తిగా ఉంటాయి. నేర్పు, ఓర్పు, దీక్ష, దక్షత కలిగి ఉంటారు. ఎలాంటి గోరు? పోకల తీరు, తాబేటి బుర్ర తీరు పైకి ఉబ్బి ఉన్న గోళ్ళు. అట్లా ఉన్నటువంటి వాళ్ళు అట్లా ఉంటారు. ఇక గోళ్ళ రంగులండి, బాగా గుర్తుపెట్టుకోండి. గులాబీ రంగు గోళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఆరోగ్యం, ధైర్యం, సాహసం, ఉత్సాహం, ఆదర్శం, ఆచరణ, పరోపకార బుద్ధి, మానవీయ గుణగణాంకాలు, ధనధాన్యాలు, కీర్తి ప్రతిష్టలు, భూగృహ వసతులు, భోగభాగ్యాలు, వస్తువాహాలు ఇత్యాదులన్నీ కూడా వస్తాయి. అదృష్టవంతుడు అన్నమాట. ఏది? గులాబీ రంగు గోళ్ళు ఉండాలి. నాకు గులాబీ రంగు వేశారని చెప్పేసి లోపలికి వెళ్ళి పెయింట్ వేసుకురాకూడదు. గులాబీ కలరు సహజసిద్ధంగా ఉన్న గోళ్ళు కావాలి. అర్థమైందా? అది పరిస్థితి. ఇట్లా గులాబీ రంగు ఉండాలి. చూస్తే గులాబీ అంటే రోజ్ 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 రోజా పువ్వు అన్నట్టు రోజులాగే ఉండాలి. అలా ఉన్నటువంటి గోళ్ళు ఉన్న వాళ్ళకి మంచి యోగవంతమైన ప్రభావం ఉంటుంది. వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. కుంకుమ రంగు గోళ్ళు, బాగా ఎర్రగా ఉన్న గోళ్ళు ఉన్నాయనుకోండి, వీళ్ళకి కోపం ఎక్కువ, కాఠిన్యత ఉంటుంది. వీళ్ళ మనసులో కాఠిన్యం ఉంటుంది. వీడి సంగతి ఏదో తెలుస్తాను అనుకుంటుంటాడు లోపల. అదనమాట. గోళ్ళు నీలి రంగుల్లో ఉంటే, నీలం రంగు అసలు ఉండకూడదు, దరిద్రం. అష్టదరిద్రాల్లో ఒకటి నీలం రంగు గోళ్ళు. మీరు గోళ్ళకి రంగులు వేసుకున్నప్పుడు కూడా నీలి రంగు వేసుకోవాకండి, దరిద్రం పడుతుంది గోళ్ళకి నీలి రంగు వేస్తే. గులాబీ రంగు వేసుకోండి కావాలంటే. ఎవరైనా గోళ్ళకి రంగులు వేసుకునేటువంటి వాళ్ళు అందం కోసం ఈ మధ్య గోళ్ళకి రంగులు వేసుకుంటున్నారుగా, అది. గోళ్ళు నీలి రంగుల్లో ఉన్నట్లయితే దురదృష్టం, అపజయం కూడా. నలుపు రంగులో ఉన్నట్లయితే మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. పసుపు రంగులో ఉండేట్లయితే దురాలోచన, ధన వ్యయం కలుగుతాయి. తెలుపు రంగులో ఉన్నట్లయితే దుర్బుద్ధి, కపటం. తెల్లగా గోళ్ళు ఉంటే అనారోగ్యం. ఆకుపచ్చ రంగులో ఉన్నట్లయితే దురలవాట్లు ఎక్కువ అవుతాయి. ఇట్లా గోళ్ళు యొక్క రంగుల్ని బట్టి కూడాను మనం జ్యోతిష్యం అససాముద్రిక రీత్యా చెప్పుకోవచ్చు. గోళ్ళలో దాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. అన్నిటికన్నా గొప్పది ఏమిటి అంటే గులాబీ రంగు గోళ్ళు ఉండటం సర్వ విధాల శ్రేయదాయకం. మీ గోళ్ళు ఎప్పుడు అందంగా ఉండేటట్టుగా చక్కగా పెంచకండి గోళ్ళని. గోళ్ళు పెంచడం కూడా దరిద్రమే. గోళ్ళు ప్రతి బుధవారం కూడాను నైల్ కట్టర్తో చక్కగా కట్ చేసి దానికి చక్కగా ఇట్లా 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 అని అందంగా ఉండేట్టుగా చేసుకొని దాని మీద ఆయిల్ రాసుకుంటే చూసేవాళ్ళకు కూడా చాలా బాగా ఉంటుంది. భగవంతుడి దగ్గర నమస్కారం చేసినప్పుడు పైకి ఉబికినట్టుగా గోళ్ళు పైకి వచ్చినట్టుగా ఉండకూడదు. అందుకని దైవధ్యానానికి కూడా ఆటంకం ఏర్పడుతుంది. కంప్యూటర్స్ ఇలా నేర్చుకునే వాళ్ళు కూడా గోళ్ళు పెరిగితే ఇబ్బంది గురవుతారు. నడుము నొప్పులు తొందరగా వస్తాయి గోళ్ళు పెరిగితే. అందం కోసం గోళ్ళు పెంచడం అనర్థం, గుర్తుపెట్టుకోండి. అష్టసాముద్రిక రీత్యా గోళ్ళ వెనకాల తగిన అద్వితీయమైనటువంటి విశేషాంశాలు మీ అందరికీ చెప్పడం జరిగింది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి
అరచేతిలో అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.